ఎట్లా చేయాలి, దాని మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, మందు ఎప్పుడు వేయాలి, మందు ఏం చేయాలి అనే వివరాలు వాళ్ళు హార్టికల్చర్ వచ్చి చెప్తున్నారు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కింద పనిచేస్తున్నాను. NIPHM నుంచి వస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్ మెయిన్గా అపిడా వాళ్ళ ఆధ్వర్యంలో, మన NIPHM అలాగే స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళ ఆధ్వర్యంలో రైతులకి అవగాహన కార్యక్రమం చేపట్టాము. మెయిన్గా ఈ కార్యక్రమం ఏంటి అంటే, మనము ఇతర దేశాలకు ఎగుమతి చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మన పండుగ ఉంది కదా, పండుగ వేరే కంట్రీస్కి వెళ్ళేటప్పుడు మెయిన్గా మనకి ఏంటంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఫైటోసానిటరీ ట్రీట్మెంట్ అనేది అడుగుతూ ఉంటారు. సో ఎక్స్పోర్ట్ చేసే విధానంలో కాకుండా డొమెస్టిక్ దీంట్లో కూడా మనం ఎలాగా ఈ పండుగని నివారణ చేయాలి అనే దాని మీద వీళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఈరోజు జరిపించడం జరిగింది. సో ఈ అవగాహన కార్యక్రమంలో పండుగను మనం ఎలా నివారించాలి అంటే శానిటేషన్ పద్ధతులు ఎలా పాటించాలి, అలాగే మనము మేల్ ఇన్హలేషన్ టెక్నిక్ అంటే NIPHM డెవలప్ చేసిన లో కాస్ట్ బాటిల్ ట్రాప్ అనే విధానాన్ని దాని గురించి, ఫైటోసానిటరీ ట్రీట్మెంట్స్ దాని గురించి, అలాగే ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయొచ్చు, బెయిట్ ట్రాప్స్ ఎలా ప్లేస్ చేయాలి అంటే దాని మీద ఈ కార్యక్రమంలో మనము మెయిన్గా చర్చించుకోవడం జరిగింది. సో ఇందులో చాలామంది రైతులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో మనము ఈ లో కాస్ట్ బాటిల్ ట్రాప్ అనేది ఎలా ప్రిపేర్ చేసాము అన్న దాని మీద కూడా మనము డెమాన్స్ట్రేషన్ కూడా చూపించాము మన రైతులకి. సో మెయిన్గా ఇందులో ఏంటి అంటే ఎలాంటి ఇన్సెక్టిసైడ్స్ మనం యూజ్ చేయొచ్చు అంటే మన స్పైనోసైడ్ కానీ, ఇమిడాక్లోప్రిడ్ కానీ, లేకపోతే మనము సిప్రోనిల్ కానీ, డెల్టామెథ్రిన్ కానీ ఎలా యూజ్ చేయొచ్చు, స్పాట్ అప్లికేషన్ టెక్నాలజీ దాని గురించి కూడా మనము ఈరోజు ఈ కార్యక్రమంలో రైతులకి అవగాహన చేపట్టడం జరిగింది. అలాగే మన ఇతర దేశాలకి ఎగుమతి చేసేటప్పుడు పండుగ అనే దీన్ని ఎక్స్పోర్ట్ కన్స్ట్రెయింట్ కింద ఎలా యాక్ట్ చేస్తుంది, దాని ఇంపార్టెన్స్ గురించి కూడా ఈరోజు మనము రైతులకి చిన్న అవగాహన అనేది కలిగించాము. సో అందరూ ఈ పర్టికులర్ కార్యక్రమంలో అందరూ అవగాహన చెంది వాళ్ళ యొక్క సొంతంగా ఎక్స్పోర్ట్ చేస్తారన్న దాని మీద ప్రమోట్ చేస్తున్నారు కార్యక్రమం. రైతు కలుపుకోలు పెద్దపల్లి మండలం దాదాపు పూర్వ పావన జిల్లాలో 55,000 ఎకరాల్లో ఈ కలుపుకోలు చిన్నపురాపల్లి దాదాపు 10,000 ఎకరాలు మామిడి సాగు అవుతుంది. మరి రైతులంతా కూడా ఇటువంటి అవకాశం అక్కడకు ఎక్స్పోర్ట్ చేస్తే ఈ దళారుల బారి నుండి తప్పించుకుంటాం. మరి మామిడి చాలా విలువైనది, ఎక్స్పోర్ట్కు అనువుగా ఉంది. మరి ఈ యొక్క ఎల్లప్పుడూ నదీ పరివాహ ప్రాంతాల్లో పొటాషియం శాతం భూమిలో ఎక్కువ ఉండడం వల్ల తీపిదనం వస్తుంది. మరి మామిడికి ఎక్కువ రారాజు డేనిషాన్ ఎక్స్పోర్ట్కు ఇద్దరు కూడా చూసుకొని ఉన్నారు. తర్వాత ఆల్ఫాన్స్ ఉంది. మరి బెనిషాన్ ఎక్కువ యూజ్ చేస్తుంది. మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నార్కల్ జిల్లా రైతులకు తెలియజేస్తుంది. ఇక్కడ అంటే హార్టికల్చర్ సంబంధించి రోజు మీటింగ్ జరగడం జరిగింది. ఇక్కడ పూత కాయదశలో ఉన్నటువంటి ఏ సస్యరక్షణ మనం చేపట్టాలి అని అక్కడ నుంచి స్టేట్ లెవెల్లో ఆఫీసర్స్, డిస్టిక్ లెవెల్లో మనం అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలని చెప్పి కొంత వాళ్ళ అవగాహన మనకు కల్పించారు. దాని ప్రకారంగా రైతులను కూడా మోటివేట్ చేసుకోవడం జరుగుతుంది. హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో మామిడి రైతులు వాళ్ళు మొదటిగా మన RT.net దాంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎగుమతి దాంట్లో హెల్ప్ అవుతుంది. ఇంకా గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సిన ఉంటుంది. ఎందుకంటే దానివల్ల EU కంట్రీస్ అన్నీ ఉంటాయి, యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. ఆ కంట్రీస్కి మీరు ఎగుమతి చేసుకోవడానికి గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే తొందరగా ఎగుమతి చేసుకోవచ్చు. ఇంకా మన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ ఉంటాయి అవి. దాంట్లో ఏంటంటే మీరు ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవాలన్నా, వాల్యూ ఎడిషన్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవాలన్నా కూడా మీకు 75% తెలంగాణలో 75% వరకు సబ్సిడీ అనేది లభిస్తుంది. ఇంకా అప్గ్రేడేషన్ ఆఫ్ మెషినరీ ఆల్రెడీ మీకు యూనిట్ ఉంటే దాన్ని మెషిన్స్ని అప్గ్రేడ్ చేయాలనుకున్నా కూడా మీకు 75% వరకు సబ్సిడీ అనేది లభిస్తుంది.